'డాకు మహారాజ్' రివ్యూ. కొత్తగా ఏం లేదు. బాలయ్య బాబు నుండి ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది 100% డెలివరీ చేశారు మూవీ టీమ్. బాలయ్య బాబు యాజ్ యూజువల్ అదరగొట్టాడు. ఇంటర్వెల్ 15-20 మినిట్స్ అయితే మెంటల్ మాస్. మూవీ మొత్తం రొటీన్ టెంప్లేట్‌లోనే పోతుంది. చాలా మూవీస్‌లో మనం పుట్టినప్పటి నుండి చూస్తున్న టెంప్లేటే. కానీ డైరెక్టర్ బాబీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. కొంచెం 'విక్రమ్ అండ్ జైలర్' మూవీలాగా ట్రై చేశారు. చాలా వరకు అది వర్కౌట్ అయ్యింది. అనిరుద్ మూవీని అక్కడ ఎలివేట్ చేస్తే ఇక్కడ మన తమన్ అన్న మామూలు డ్యూటీ కాదది. నందమూరి తమన్ అన్నట్టు చేశాడు. చాలా సీన్స్ ఈయన బీజీఎం వల్లే ఎలివేట్ అయ్యాయి. ఓవరాల్‌గా మీకు టెంప్లేట్ లేదు, ఏమీ లేదు. మాకు రెగ్యులర్ బాలయ్య మూవీ అంటే ఇష్టమంటే చూడండి, నచ్చుతుంది. నన్నడిగితే ఇవే కొంచెం బెటరు. కొంచెం తక్కువ బడ్జెట్‌లో, తక్కువ షూట్ టైమ్‌లో తీసి సంక్రాంతికో, శివరాత్రికో రిలీజ్ చేసుకోవడం ఉత్తమం. ఇయర్స్ టైమ్ తీసుకొని మన పెద్ద హీరోస్ టైము, ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేసి లాస్ట్‌కి అది రాడ్ అవ్వడం, ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, ఇలా తక్కువ టైమ్‌లో, తక్కువ బడ్జెట్‌లో చేసి రిలీజ్ చేయండి. మన టీఎఫ్ఐ బానిసలు చూసుకుంటారు. మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.